హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మన ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలి అంటే క్లీనింగ్కి ఒక మీనింగ్ సెట్ చేసిన మిస్ పర్ఫెక్ట్ మన దగ్గర ఉన్నారు. మరి అలాంటి మిస్ పర్ఫెక్ట్ని కూడా ఒక మిస్అండర్స్టాండింగ్ చేసుకోవాల్సి వచ్చింది. మరి ఈ మిస్అండర్స్టాండింగ్లో ఎవరి అండర్స్టాండింగ్ ఎలా ఉందో మీరందరూ కూడా తెలుసుకోవాలి అంటే February 2nd. సో ఆల్రెడీ ఇది Disney+ హాట్స్టార్లో మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అయిపోతుంది. సో మీరందరూ కూడా తెలుసుకొని అసలు ఎవరు మిస్అండర్స్టాండింగ్ ఎవరికి అండర్స్టాండింగ్ అయిందో మీరు కూడా తెలుసుకోండి. లెట్స్ గో. మరి ఈలోపు టీం అంతా ఉన్నారు, మరి వాళ్ళతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ ఎవ్రీబడి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ హిలేరియస్ First clapping for you because of your perfect introduction. థ్యాంక్ యూ సో మచ్. చెప్పలేదు, మీరు చెప్పారు. సో ఇంకా మీరు ఈ క్వశ్చన్ అడగలేరు, ఈ షో దేని గురించి అని అడగలేరు, మీరు చెప్పేశారు ఆల్రెడీ. అండ్ డెఫినెట్లీ ఏ హిలేరియస్ ఫన్ ఫిల్డ్ రైడ్ ఫ్రమ్ త్రూ మిస్ పర్ఫెక్ట్ మాకు అందించడం జరిగింది. అండ్ నేను చూస్తున్నప్పుడు కూడా సిరీస్ అంతా కూడా ఫన్ ఒక పక్క జనరేట్ అవుతూనే మరో పక్క స్టోరీని కూడా మీరు డ్రివెన్ చేయడం జరిగింది. ఇట్స్ ఎక్సలెంట్ వర్క్ ఫ్రమ్ యూ. అండ్ హౌ యూ అచీవ్ దట్? ఒక పక్క ఫన్ జనరేట్ చేస్తూ మరో పక్క స్టోరీని కూడా డ్రివెన్ చేయడం. రైటర్స్ వాళ్ళదే మెటీరియల్ ఉందండి, ఆల్రెడీ ఒక బేస్ ఉంది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు చాలా ఈజీ అయింది నాకు. ఓకే, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎక్కువ. గ్రేట్. సో అంటే మీరు క్యారెక్టర్స్ పిక్ చేసుకోవడం కూడా, అండ్ మేము ఆ వరల్డ్లోకి వెళ్ళినప్పుడు కూడా ఎస్ వీళ్ళు కరెక్ట్గా సూట్ అయ్యారు. బట్ ఇప్పుడు మేము అభిజ్ఞయ్ గారిని చూస్తుంటే మేము జ్యోతిగా అసలు ఊహించుకోలేకపోతున్నాం. బట్ ఎనీవేస్ అక్కడ ఆ కాస్ట్యూమ్స్ కానీ లేకపోతే వెదర్ స్లాంగ్ కానీ వెదర్ ఎనీథింగ్ మీరు ఏ విధంగా ప్రిపేర్ చేయడం జరిగింది యాక్టర్స్ ఆఫ్టర్ యూ టేక్ ది స్క్రిప్ట్? సో మేము ఫస్ట్ అనుకుంది ఏంటంటే, మీరు అభిజ్ఞ గురించి అడిగారు కాబట్టి జ్యోతి క్యారెక్టర్ గురించి ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. హౌస్ హెల్ప్ అనగానే ఒకలా చూపించాలి, ఒకలా ఉండాలి అనేది, అలా చూపించొద్దు అనేది ఫస్ట్ పెట్టుకున్నాం అనమాట. సో ఆ గేజ్ నుంచి, ఆ పర్స్పెక్టివ్ నుంచే కాస్టింగ్ చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు అభిజ్ఞ ఆడిషన్ చేయడము అండ్ మేము స్క్రిప్ట్ పంపాము అండ్ షీ లైక్ డెట్. సో దట్ వే వీ థాట్ ఓకే అభిజ్ఞ చేస్తే బాగుంటుంది ఈ రోల్ అని అలా అనుకున్నాం. సో అసలు ఫిట్ అవ్వాలి, మనం చూడగానే అట్లా హౌస్ హెల్ప్ అలాంటి ఫీలింగ్ ఉండొద్దు అన్న రీజన్ దగ్గర స్టార్ట్ అయింది. సేమ్ విత్ లావణ్య. అక్కడ మాకు ఇక్కడ ఇబ్బంది అయింది ఏంటంటే, ఇప్పుడు లావణ్య ఒక మీరు అన్నట్టు మిస్అండర్స్టాండ్ చేసుకోవాలి. సో అది చాలా ఇంపాసిబుల్ అండ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అది టు ఇది. సో దట్స్ వై వి థాట్ విల్ ఎలివేట్ జ్యోతిస్ క్యారెక్టర్. సో ఆ రకంగా మేము కాస్టింగ్ పరంగా కానీ అది కానీ ఆ జాగ్రత్తలు తీసుకున్నాము. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద క్యారెక్టర్ రిక్వైర్మెంట్, మిస్ పర్ఫెక్ట్, సమ్మన్ హూ ఇస్ అబ్సెస్డ్ అబౌట్ పర్ఫెక్షన్ ఇది. సో వి థాట్ లావణ్య విల్ బీ వెరీ నైస్, అంటే లావణ్య గారు చేస్తే బాగుంటుంది అని లావణ్య క్యారెక్టర్ అది. సేమ్ విత్ అభిజిత్ గారు, అంటే బిగ్ బాస్ అది చూసాం మనం. బట్ యాజ్ అ పర్సన్ హిస్ అంటే ద క్లారిటీ ఆఫ్ థాట్ అది ఉందంటే క్యారెక్టర్ పరంగా లేడ్ బ్యాక్ ఉండాలి, చిల్డ్ అవుట్ ఉండాలి ఇట్లా అది. సో ఆయన నమ్మలేకపోతున్నాడు అసలు. పర్ఫెక్ట్ కదా. సో ఆ రకంగా హిస్ పర్ఫెక్ట్ అండి. ద మోస్ట్ మిస్అండర్స్టాండింగ్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే ద రోహిత్ అని మాకు అనిపిస్తుంటుంది సిరీస్ అంతా చూసినప్పుడు. అసలు అండర్స్టాండ్ చేసుకునే విధానం కానీ లేకపోతే టైం కానీ తీసుకునే అసలు అవకాశం లేదో నాకు మీరేమంటారు? అదో కళ, దానంతలో అదే ఒక టాలెంట్. కళాకారుని గుర్తించాలి అంతే అంటారా? అది రాంగ్ ప్లేస్ అట్ ద రాంగ్ టైం కాకపోయినా ఐ థింక్ ఇట్స్ జస్ట్ కామెడీ ఆఫ్ ఎరర్స్ బేసిక్గా. అంటే మనోడు మన ఊహలో ఉంటాడు బేసిక్గా, గ్రౌండ్ రియాలిటీకి దూరంగా ఉంటాడు. అండ్ సో ఐ థింక్ లావణ్య గారు రాగానే హీ ఈజ్ హెడ్ ఓవర్ హీల్స్ ఫర్ హర్. నాట్ అది లవ్ అట్ ఫస్ట్ సైట్ అయితే కాదు టెక్నికలీ, బట్ ఐ థింక్ నంబర్ ఆఫ్ ఇంటరాక్షన్స్ జరిగే కొద్దీ హీస్ head over heels for her, and then you know she kind of motivates him to start really pursuing his passion, which is being a cook. ఓకే. బట్ ఎనీవే సిరీస్లో అయితే మేము ఒక ఓనర్ని ఒక మెయిడ్ని సో కలిసి వాళ్ళిద్దరు లవ్లో పడ్డం మేము చూసాం. బట్ రియల్ లైఫ్లో ఇది ఎంతవరకు అప్లికబుల్ అవుతుంది? నాకైతే జరగలేదండి. లేదు అది బట్ వి వాంట్ టు నో దట్. ఎక్స్పీరియన్స్ లేని దాంట్లో నేను ఎలా కామెంట్ చేయగలను? గూగుల్ చేశారు కదా, ఏమొచ్చింది? గూగుల్లో What did you fall in love with? అంటే అదే ఆ భయం ఉంటుంది పాపం. ఎప్పుడు చేయండి మనం చేయబోతున్నామా, ఎవరు చేయండి మనమేం పైన చేయాలి, అవసరం మనకి ఇది. బట్ యా ఐ థింక్ అది యూనిక్నెస్ ఆఫ్ ద స్టోరీ అండ్ బేసిక్ ఇన్నోసెన్స్ కూడా అదే పాయింట్ బేసిక్గా. అంటే ప్రేమ అనేది ఎవరితోనైనా చెయ్యొచ్చు, అది మన కంట్రోల్లో ఉండదు బేసిక్గా. సో ఆల్దో షీ ఈజ్ నాట్ రియలీ లైక్ మేడ్ అండ్ షీ నో షీ ఈజ్ ఫార్ మోర్ అకాంప్లిష్డ్. But still, I think that is Rohit's innocence in saying, that's fine, aina parledu, I really like her annattu manadu fix అయిపోతాడు బేసిక్గా. దట్ ఈస్ హిజ్ క్యారెక్టర్ బేసిక్. ఓకే, గ్రేట్. సో లావణ్య గారు అంటే మెయిన్గా ఈ మిస్ పర్ఫెక్ట్ అనే టైటిల్కి మోర్ దెన్ లావణ్య అనే క్యారెక్టర్ కన్నా లక్ష్మి అనే క్యారెక్టర్ ఎక్కువగా
జస్టిఫై చేసిందని మేము అనుకున్నాం ఆడియన్స్గా చూసినప్పుడు. వాట్స్ యువర్ ఫీల్ యాక్టర్గా? నాకు కూడా అదే పాయింట్ నచ్చింది. యాజ్ అన్ యాక్టర్ ఐ ఆల్సో సీ ఫర్ యాజ్ అ పర్ఫార్మర్ ఐ వాంట్ టు సీ లేయర్స్ ఇన్ ద క్యారెక్టర్. అండ్ ఈ క్యారెక్టర్స్కి చాలా లేయర్స్ ఉన్నాయి అండ్ చాలా వేరియేషన్ కూడా ఉంది ఎక్స్ప్రెషన్స్లో, ఎమోషన్స్లో. అండ్ ఫస్ట్ టైం రీడ్ చేసినప్పుడు కూడా స్క్రిప్ట్ నాకు అది బాగా నచ్చింది. అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ it came out so well, and it's clearly visible the difference also between house help and Lavanya. And I mean, yeah, that's the beauty of it, the layers of the character. ఓకే, అంటే ఆడియన్స్గా మేము లావణ్య అనే క్యారెక్టర్ రియల్ లైఫ్లో కానీ ఇప్పుడు అందులో ప్లే చేసింది కానీ చాలా రెగ్యులర్గా మేము చూస్తూ ఉంటాం. అదే ఇట్ ఈస్ లక్ష్మి క్యారెక్టర్ అనేది ఆడియన్స్గా మాకు కూడా చాలా కొత్త ఎక్స్పీరియన్స్. బట్ యాజ్ యాక్టర్ హౌ యూ ప్లాన్ అండ్ హౌ యూ ప్రిపేర్ ఫర్ దట్? మీకు అలా ఐ హోప్ యూ లైక్ ఇట్. అండ్ నేను కూడా అంతా ఎంజాయ్ చేశాను. ఐ వాజ్ జస్ట్ రియలీ ఆ డిఫరెన్స్ మైండ్లో పెట్టుకునేకి ఓకే దిస్ గర్ల్ ఇస్ లావణ్య, కానీ the fun which comes out of it is that only, that she is not Lakshmi, and the expressions and everything just of you can get caught anytime. That's the whole feel. And under what do you call that, it's funny, that's the fun part of it, that she can get caught anytime and what will happen, that's the whole fun part about this character. గ్రేట్. సో అభిజ్ఞయ్ గారు అలియాస్ జ్యోతి, అలియాస్ గజ్వేల్ ఐడాల్, ఇంకా అలియాస్ సింగర్, ఇలా అనుకుంటూ వెళ్తే చాలా నేమ్స్ మీకే ఉన్నాయి. బట్ యాజ్ ఎ యాక్టర్గా అలాంటి ఒక పక్క మెయిడ్గా పర్ఫామ్ చేస్తూ మరో పక్క మీ ప్యాషన్ గురించి కూడా మీరు స్ట్రగుల్ చేస్తూ ఉన్నారు. బట్ హౌ యూ, అంటే ఒక క్యారెక్టర్లో ఇన్ని లేయర్స్ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తున్నప్పుడు హౌ యూ ప్లాన్ ఫర్ దట్ క్యారెక్టర్? విశ్వక్ గారు కూడా నన్ను అడిగారు వాట్స్ యువర్ మెథడ్ ఆర్ అప్రోచ్ టు దిస్ అని. ఐ రియలీ డోంట్ నో, లైక్ నాకు తెలియదు అసలు ఏంటి నా ప్రాసెస్, హౌ ఐ సీ ఇట్ అని. బట్ చదివినప్పుడు ఒక పెయిన్ పాయింట్ ఇస్ సంథింగ్ దట్ యూ కెన్ కనెక్ట్ టు. చదివినప్పుడు అరే పాపం అనిపిస్తుంది అప్పుడప్పుడు కొన్ని మూమెంట్స్, అరే నిజంగా ఎంత బ్రెయిన్ లేదా దీనికి ఇలాగా, ఆర్ ఎందుకు ఇక్కడ ఇలా చేయలేదు. సో మై అప్రోచ్ వాజ్ ద పెయిన్ పాయింట్. అండ్ లేయర్స్ అంటే ఇంట్లో మనం ఎవ్రీడే ఈ మధ్యన మేడ్స్ని చూస్తూ ఉంటాం. సో వాళ్ళు ఎలా క్యారీ చేసుకుంటారు, అన్నిటికీ ఒక చిరాక్ ఫేస్ ఉంటుంది వాళ్ళకి. సో ఈ రియల్ లైఫ్లోనే ఇన్స్పిరేషన్గా తీసుకొని ఐ థింక్ ఐ కుడ్ ఛానల్ జ్యోతి అ లిటిల్ బిట్ అలా. గ్రేట్. సో విశ్వక్ గారు మెయిన్గా అంటే యాక్టర్స్, రైటర్స్ ఎంత మీకు స్క్రిప్ట్ అందించిన, బట్ యాజ్ అ రైటర్గా మీరు అది అచీవ్ చేయాలి, వెదర్ ఇట్ ఈస్ ఫన్ ఆర్ కామెడీ ఎనీథింగ్. బట్ హౌ యూ అచీవ్, ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ నుంచి మాకు కామెడీ జనరేట్ అవుతూనే ఉంటుంది ఏదో విధంగా. సో హౌ యూ అంటే ఇది అంటే ప్రైమర్లీ ఇప్పుడు ఇందాక క్యారెక్టర్ గురించి కూడా, జ్యోతి క్యారెక్టర్ గురించి కూడా ఇప్పుడు నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ అంటే నాకు ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లాస్ ఇది కూడా. సో డైలాగ్స్లో నేను పెట్టడము ఇలాంటివి అంటే ఇప్పుడు నేను మనం ఎందుకు లిఫ్ట్ దగ్గర చెప్పులు ఇప్పాలి, వాళ్ళేమో ఇంట్లో వేసుకొని తిరుగుతారు అంటుంది జ్యోతి క్యారెక్టర్. సో షీ కమ్స్ ఫ్రమ్ సచ్ రెబెలియస్ స్పిరిట్ అది చాలా ఇలాంటి చిన్న చిన్న అడిషన్స్ కావచ్చు అది చేయడము నాకు అది చాలా ఇష్టం అనమాట. సో టు బ్రింగ్ సచ్ ఎలిమెంట్స్ ఇన్ టు ద స్టోరీ అండ్ ఫ్యాక్ట్ దట్ దెర్ ఆర్ వీళ్ళ ప్రతి క్యారెక్టర్స్ వాళ్ళ ఆర్క్ ఉన్నప్పటికీ వీళ్ళ మధ్య డైనమిక్స్ ఇప్పుడు లావణ్య అండ్ జ్యోతి, లావణ్య రోహిత్, జ్యోతి అండ్ రోహిత్. సో వీళ్ళ డైనమిక్స్, ఆ రిలేషన్షిప్స్ అది ఎలా రావాలి ఆన్ స్క్రీన్, ఎలా తీసుకురావాలి, అది దట్ వాస్ ఫన్ ఫర్ మీ, దట్ వాస్ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ టు ఎక్స్ప్లోర్. గ్రేట్. అంటే ఇప్పుడు కూడా ఒక క్యారెక్టర్ అనేది మాకు స్క్రీన్ మీద కనబడుతున్నప్పుడు ఒక వాళ్ళు ఈ విధంగా మాకు కనబడబోతున్నారు, వీళ్ళు విధంగా పర్ఫామ్ చేస్తున్నారు మాకు అర్థం. బట్ మెయిన్గా ఈ క్యారెక్టర్స్లోని వాళ్ళు పని చేస్తున్నది ఒకటి, బట్ వాళ్ళ ప్యాషన్ ఒకటి. వీళ్ళది సింగింగ్, మేడంకి ఏమో క్లీనింగ్ ఇష్టం, బ్రోకి ఏమో కుకింగ్ ఇష్టం, మన కార్తిక్ ఏమో ఇన్ఫ్లుయెన్స్ రావాలని. బట్ హౌ అంటే దాన్ని ఏ విధంగా ఆడియన్స్ కన్వే చేయాలని మీరు ఎప్పటికప్పుడు దాన్ని? అదే మీరు కరెక్ట్ చెప్పారు, అది ఇందాక కూడా చెప్పాను, అది డబుల్ లైఫ్స్, సెకండ్ ఛాన్సెస్, దాని గురించి కదా. ప్రతి ఒక్కరు ఒక అబద్ధం చెప్పుకుంటారు, వాళ్ళకు ఒకటి చేయాలన్న కోరిక ఉంటుంది. సో అది చేయడము, దానికి ఎంత క్లోజ్ టు రియాలిటీ, దాన్ని ఎప్పుడు టర్మ్స్కి రావడము అండ్ అది యాక్సెప్ట్ చేసి ఎలా ముందుకెళ్ళడము, ప్రోగ్రెస్ అవ్వడము అనే దాని గురించి, అది మెయిన్ థీమ్. లైక్ సెడ్ డబుల్ లైఫ్స్ అండ్ సెకండ్ ఛాన్సెస్. అది గ్రేట్. సో లావణ్య గారు అంటే మెయిన్గా మీలాంటి ఒక యాక్టర్స్ ఉన్నప్పుడు, సో అందులో ఒక లవ్ స్టోరీ ఉందంటే సో ఎంతో కొంత ఒక మంచి రొమాంటిక్ ఉంటుంది ఏదో. బట్ వీఆర్ మోర్ ఎంజాయింగ్ ద సీక్రెట్ రొమాన్స్. 5th ఎపిసోడ్ మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. బట్ యాజ్ ఎ డాటర్గా మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు దాన్ని? I mean, it was so smooth and I mean, Alanti, like, it's not like very particular, like, particularly romantic scenes or anything. It's a very cute, natural, like a crush, more like a crush kind of a romance, which was actually very cute. And I think it's more relatable than a full first sight love when people get obsessed. It's like, it's like slow poison, you just slowly start liking a person. So I think it looks more organic, scene మీద.
And I think it was very natural actually. We were just, you know, on set also, we got along so well that it just, you know, everything was very easy, even to perform also. And of course, we had a great director, so definitely that helps. ఓకే. అంటే ఇప్పుడు కూడా మీ లవ్ ట్రాక్ ఎనీథింగ్ మీ స్టోరీ మేము చూస్తున్నప్పుడు మేము స్మైల్ చేస్తున్నాం కానీ బట్ వాళ్ళ స్టోరీ వచ్చేసినప్పుడు ఆటోమేటిక్గా మాకు బ్లష్ వస్తుంది చిన్న ప్లస్ చాలా క్యూట్గా చాలా మెచ్యూర్డ్ ఒక లవ్ స్టోరీ మేము అక్కడి నుంచి చూస్తున్నాం. Thank you, thank you. గ్రేట్. ఎనీథింగ్ రోహిత్ బ్రో, అంటే క్యారెక్టర్ పరంగా మనం మాట్లాడుకుంటే బిగ్ బాస్ తర్వాత చాలా మంది కూడా వచ్చిన ఆపర్చునిటీస్ అన్నీ యూజ్ చేసుకుంటారు. బట్ మీరు చాలా ప్రిఫర్డ్గా చాలా సెలెక్టెడ్గా చేసుకుంటూ వెళ్తున్నారు. సో అందుకే చాలా రేర్గా మీరు సినిమాలు కనబడుతున్నారు, వెదర్ మోడర్న్ హౌస్ హైదరాబాద్ కానీ ఇప్పుడు మిస్ పర్ఫెక్ట్గా. బట్ ఆడియన్స్కి ఇది ఏ విధంగా కన్వే అవుతుంది బ్రో యాజ్ యాక్టర్గా? నేను చాలా మీనింగ్ఫుల్గా చేద్దాం అనుకుంటున్నాను, మీరు నాకు టైం ఇవ్వండి, మంచి క్యారెక్టర్స్తో నేను ముందుకు వస్తాను అన్నట్టు. అంటే అది ఒక విధంగా కన్వే అవ్వాలని నా ప్రయత్నం అయితే ఏం లేదు. ఓకే. నాకు మామూలుగా నేను ఏం ప్రయత్నం చేయట్లేదు ఇక్కడ, నాకు నచ్చింది చేస్తున్నా అంతే. లిటరలీ నచ్చింది చేస్తున్నా, యూనో లైక్ వర్క్ వైజ్ ఆల్సో. ఓకే. అంతే, అక్కడ పెద్దగా నేను ఏం ఐమ్ నాట్ ట్రయింగ్ టు లైక్ దర్ ఇస్ నో ప్లాన్ బేసిక్లీ. రోహిత్ అనే క్యారెక్టర్కి ఇలాగే ఉండాలని డైరెక్టర్ గారు ఏమైనా పట్టుబట్టారా? ఇప్పుడు కొంచెం బుద్ధిగా కనబడుతున్నాయి, మంచి చబ్బీగా. బట్ రోహిత్ అనే క్యారెక్టర్లో చాలా స్లిమ్గా చాలా ఫిట్నెస్గా కనబడుతుంది. వాట్ ఇస్ ద సీక్రెట్? అభిజిత్ ఇస్ రైట్ నౌ ఇంజర్డ్. Yes. Rohit is usually generally like, I think sleepy. స్టిల్ మీరు ఇంకా రోహిత్ క్యారెక్టర్లో ఉన్నట్టున్నారు. I ride, but now I can't ride. No. Now, right now, yeah, he's injured, but normally you like horse riding, right? You Yeah, told yeah, me yeah. Yeah, you don't work out, you know, ride horse. Yeah, I think నాకు workout అనేది అది, I think I've passed that stage where I want to lift weights. I think now it's like doing things that are that exert your body, but at the same time you're learning something new, you're enjoying yourself. కొత్త హాబీ అయి ఉండొచ్చు, యూనో. I like to like winters lo I really enjoyed going snowboarding. I think horse riding is one of those things that I picked up. So yeah, I think that's the space I'm in right now. Okay. Playing sport. Yeah. I don't know how you do snowboarding. It's so difficult. I mean, right now I went to Finland and, you know, we did Yeah. skiing, and I was looking at all those people who were doing snowboarding, and I was like, how do they do that? And ఇప్పుడు నాకు తెలిసింది, and you know, he also does snowboarding. Yeah, it's That fun. is a very difficult sport. ఓకే. సో అభిజ్ఞయ్ గారు, అంటే ఎప్పుడు కూడా ఒక యాక్టర్స్గా మనకి ఎప్పుడు కూడా ఒక క్యారెక్టర్ ఛాలెంజ్ చేసిందంటేనే మనం యాక్టర్గా మనం కూడా పర్ఫామ్ చేయడానికి అది మంచి స్కోప్ ఇస్తుంది. వెదర్ ఇట్ ఈస్ మిమ్మల్ని చూస్తుంటే చాలా మోడర్న్ కనబడతారు, న్యూట్రల్గా మాట్లాడుతుంటారు. బట్ జ్యోతి క్యారెక్టర్ అనేది కొంచెం తెలంగాణ యాసలో వస్తుంటుంది, మెయిడ్గా డ్రెస్, వెదర్ ఇట్ ఈస్ పని చేయడం కానీ వెదర్ ఇట్ ఈస్, దానికి మీరు ఏ విధంగా ప్రిపరేషన్ చేసుకున్నారు మోర్ దెన్ డైరెక్టర్? యాస ఒకటి డెఫినెట్లీ కష్టంగా ఉండింది, కానీ దానికి విశ్వ గారు హెల్ప్ చేశారు ఎవ్రీ టైం. అలా కాదు అంటే అట్లా కాదు, చిన్న చిన్న నోట్స్ ప్రిఫరెన్స్ అనేది డైరెక్టర్ హెల్ప్ ఉండింది. నేను మన ఇంట్లో మేడ్స్తో ఇందాక చెప్పినట్టు మాట్లాడేదాన్ని, అదొక ప్రెప్ ఉండింది. యాక్చువల్లీ సీక్రెట్లీ కొంచెం ఇంట్లో కూడా పాడేదాన్ని అప్పుడప్పుడు, ఎందుకంటే ఐ థింక్ సింగర్స్ ఆల్సో మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళదొక టోన్లో మాట్లాడతారు. సింగర్స్ ఆర్ వెరీ నైస్ టు లిసన్ టు. సో అదొకటి ఇంట్లో ర్యాండమ్ ప్రెప్స్, అండ్ మిర్రర్ ముందు చూసుకొని చిరాక్ ఫేస్ ఎలా ఉండేది అలా అలా అని ఇంట్లోనే అన్ని. ఓకే. ఇప్పుడు రియల్గా ఏమైనా సింగింగ్ ఆడిషన్స్ ప్లాన్ చేస్తున్నారా? నాట్ అట్ ఆల్. ఐ థింక్ వన్ థింగ్ దట్ ఐ కాంట్ డూ ఇస్ సింగింగ్. ఓకే. No, I don't think so. I think She's a good singer. I'm very surprised. That's my dialogue, by the way. ఓకే. సో మా One కోసం thing I ఒక పాట can't do ఏదైనా. singing. మొన్నే పాడేసా, కట్ కాపీ పేస్ట్ చేసుకుని. అవునా, దాన్ని అక్కడి నుంచి తెచ్చుకొని ఇక్కడ కట్ కాపీ వేస్ట్ చేసుకోవాలంట. యాక్చువల్లీ నేను పాడాను సిరీస్ షోలో యాక్చువల్లీ ఆడిషన్ ఇచ్చినప్పుడు తనే పాడింది. వావ్. యా, మీరు షోలో ఆడిషన్ క్లిప్లో చూసింది తన voice. అలనాటి సాంగ్ అదే వస్తుంది కదా రికార్డ్ చేసి, ఏది? మన కార్తీక్ రికార్డ్ చేస్తూ మేడం పాడుతుంటారు. అదా, అది ఆ ముందే ఆడిషన్ ఇచ్చినప్పుడు. ఓకే ఓకే ఓకే. Audition సింగింగ్ వచ్చేసి- ఆడిషన్ మన వాళ్ళందరూ ఫోన్లు చూసుకుంటే అవును, మేడం అవును. సీరియస్ గా Ah, సింగింగ్ correct, చేస్తుంటారు. correct, yes. పట్టించుకోలేదు కదా, నేను పాడతా. అక్కడ నమ్మేసామండి, మీరు షో చూసారు. థ్యాంక్ యూ. ఎనీవేస్ బ్రో, రోహిత్ అనే క్యారెక్టర్ చెప్పినప్పుడు అంటే ఇప్పుడు మోడర్న్ మెన్ అందరూ అలాగే ఉంటున్నారు. మ్యారేజెస్ గురించి కానీ లవ్ గురించి కానీ వాళ్ళు ఎక్కువగా ఆలోచించట్లేదు, వాళ్ళ లైఫ్ గురించి ఎక్కువ కాదు. బట్ ఎక్కడ మీరు ఎక్కువగా కనెక్ట్ అయ్యారు రోహిత్ అనే క్యారెక్టర్? రోహిత్ ఇన్ అ లాట్ ఆఫ్ వేస్ కొన్ని చాలా సిమిలారిటీస్ ఉన్నాయి అభిజిత్కి. ఈజ్ వెరీ అంటే ఈజ్ వెరీ చిల్, ఈజ్ నాట్ చిల్డ్ అవుట్, ఐ డోంట్ నో రైట్ వర్డ్ ఫర్ ఇట్, కానీ ఈజ్ వెరీ కంఫర్టబుల్ బేసిక్లీ, అండ్ దట్స్ యాక్చువల్లీ నాట్ అ గుడ్ థింగ్. బీయింగ్ కంఫర్టబుల్ ఇస్ నాట్ అ గుడ్ థింగ్ బికాస్ యూ డోంట్ గ్రో. ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక టైం వస్తుంది వేర్ దే డిసైడ్ దట్ యునో there are certain things that I want to achieve అన్నట్టు ఒక టైం వస్తుంది ప్రతి ఒక్కరికి. అది దే కుడ్ బి అంబిషియస్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్,
or it could start like halfway through their life కదా. సో రోహిత్కి ఆ పాయింట్ లక్ష్మి తీసుకొస్తుంది. సమ్ టైమ్స్ యూ నీడ్ దట్ మోటివేషన్, యూ నీడ్ ఎవరో ఒకరు సపోర్ట్ చేయాలి. లేదు నేను నమ్ముతున్నాను, నువ్వు ఇది బాగా చేస్తావు, నువ్వు ఇది చేయాలి అనే పాయింట్ లక్ష్మి తీసుకొస్తుంది రోహిత్ లైఫ్లో. అండ్ దట్ ఈస్ వెన్ హీ సేస్ లేదు జాబ్ అయితే సరే, జాబ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఐ థింక్ ఐ వాంట్ టు స్టార్ట్ పర్స్యూయింగ్ కుకింగ్ అనేది. దట్స్ హిజ్ బేసిక్ లైక్ యునో character graph, I would say. Of course the love angle is there, but yeah. బట్ ఎనీవేస్ అంటే ఆడియన్గా రోహిత్కి తెలియాల్సిన ఇన్ని నిజాలు ఉన్నాయా అని మేము ఫైనల్ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు మేము చాలా బాధపడ్డాం. బట్ రోహిత్ పర్సెప్షన్ కానీ లేకపోతే అప్పుడు వాట్ ఈస్ యువర్ మైండ్లో ఏ విధంగా రన్ అవుతుంటుంది రోహిత్కి? హీఈస్ ఇన్ హిజ్ ఓన్ కకూన్ కదా. మనోడు మన ఓన్ వరల్డ్లో ఉన్నాడు. అట్ హీఈస్ జెన్యున్లీ లైక్ పాపం చాలా ఇన్నోసెంట్గా అని నమ్మేస్తాడు బేసిక్గా. అండ్ his honesty is what basically is, I think that's basically his weakness also basically. And not like everybody else was dishonest around him. This is a situation lo nammesi ప్రేమించేస్తాడు బేసిక్గా ఆ పాయింట్లో. అండ్ ఇన్ని జరుగుతున్నా కొద్దీ మనోడు ఇంకా ఒక ఓన్ కకూన్లో ఉంటాడు బేసిక్గా. దట్స్ ఆల్సో గుడ్ థింగ్ బికాజ్ బికాజ్ యూ సెడ్ అభిజిత్కి ఏంటంటే కొన్నిసార్లు అనిపిస్తుంది అండి ఎంత తక్కువ తెలిస్తే అంత మంచిది మనిషికి అని, అంత సుఖంగా ఉండొచ్చేమో అని. బట్ తెలుసుకున్నప్పుడు సిచ్యువేషన్ ఫైనల్ బాధపడతాడు కదా, ఆబ్వియస్గా బాధపడతాడు, రకరకాలుగా అవుతాయి, ఒక గొడవ అవుద్ది, అన్నీ అవుతాయి, కానీ అది తప్పదు ఇంకా బికాజ్ సిచ్యువేషన్ అటువంటిది. ఓకే గ్రేట్. సో లావణ్య గారు అంటే మెయిన్గా రీసెంట్గా పులిమేక G5లో సచ్ అంటే ట్రెండింగ్ ఆన్కి వెళ్ళింది, మంచి మిలియన్ న్యూస్ వచ్చి నో మిస్ పర్ఫెక్ట్. బట్ ఆడియన్స్ కూడా ఓకే మేడం వస్తున్నారంటే ఒక మంచి కంటెంట్తో వస్తున్నారు. బట్ వై అంటే వెబ్ సిరీస్ ఎంతవరకు ఒక స్టార్ హీరోయిన్కి బెస్ట్ అని మీరంట? ఐ మీన్ అందరూ చేస్తున్నారు కదా, కానీ నేను అలా అందుకే చేయలేను. నాకు సబ్జెక్ట్ నచ్చిస్తే నేను చేస్తాను. అండ్ మూవీస్లో కూడా అలాగే చేశాను ఇప్పటి వరకు, ఆల్ మై లైఫ్, ఆల్ మై వర్క్ లైఫ్, వాట్ ఎవర్. ఇనీషియల్ డేస్లో వెన్ యూఆర్ రియలీ యంగ్ అండ్ యూ జస్ట్ ఫ్రెష్ అండ్ మీకు ఆబ్వియస్లీ అంత ఎక్స్పీరియన్స్ లేనప్పుడు అందరూ ఏదో ఒక చెప్తారు కి ఇలాంటి మూవీస్ చేయాలి, ఎలాంటి మూవీస్ చేయాలి. అప్పుడు యూ గెట్ కన్ఫ్యూజ్డ్ యాజ్ అ యంగ్ మైండ్ అండ్ హూ డజంట్ హ్యావ్ అ ఫ్యామిలీ టేకింగ్ కేర్ ఆఫ్ మై వర్క్ అండ్ ఎవ్రీథింగ్. ఐ ఆల్వేస్ వర్క్ సోలో. అండ్ అప్పుడు అందరినీ విని ఐ డిడ్ ఫ్యూ ప్రాజెక్ట్. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ద ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ద మూవీస్. కానీ అప్పుడు నో చేసిన తర్వాత కూడా నేను చేశాను ఒక 2 మూవీస్. కానీ ఆఫ్టర్ సమ్ టైమ్ ఐ కేమ్ టు అ ప్లేస్ వేర్ ఐ వాస్ లైక్ ఐ కెన్ నాట్ డూ దిస్, ఐ షుడ్ డూ థింగ్స్ ఐ లైక్. And from that time, I really reduced, not reduced, but mindfully I'm selecting the work I want to do. Nene enjoy cheyali, nenu purtiga vishwas undali aa project mida. And my character, I should enjoy my work, that's all. And now that's the way how I take my projects. And movie vaste movie story bound to the boundappudu nenu adi chestanu. And after Pulimeka, actually, I thought I will not do immediately any show. Kani, I liked the story and write-up so much that I just couldn't say no for it. And being an honest actor, I felt I cannot say no to a project I like. అందుకే చేశాను. ఓకే. సో మోర్ దెన్ అంటే ఇప్పుడు కూడా స్టార్ హీరోయిన్స్కి ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్స్లోని వాళ్ళకి ఓన్లీ గ్లామర్స్కి కానీ లేకపోతే సాంగ్స్కి కానీ వీడిగా వాడుతున్నారు. సో అందువల్లే ఓటీటీని సెలెక్ట్ చేసుకుంటున్నారు అంటే వాట్ ఈస్ యువర్ కాల్? I have passed that stage where I want to dance around the trees and do the set songs. I think starting alone now, my first movie was not like that. And naku ade mind lo set ayindi ki this is the kind of movies I want to do. Andala rakshasi. Kani you don't get that kind of movies every day. If someone comes to me and tells me, this is the story, it's, if I like the subject, I will do it irrespective. Kani ade custom to get such kind of roles. And that time, that's why I did the movies. That when the wave of commercial movies was going, and there was a transition happening that time. And I came around the same time when the transition was happening. And Kani, now I'm at a place, very comfortable space where I can say no or yes to, and I have that luxury of, choosing from a script. So I think after so many years, I'm very thankful and grateful to God that I have come to a place where I can choose my script and I can take my time and I need no rush. గ్రేట్. సో విశ్వక్ గారు అంటే ఇప్పుడు లావణ్య అనే క్యారెక్టర్కి ఉన్న దాన్ని ఓసిడి అనుకోవాలి లేకపోతే ఒక జనరల్ ప్రాబ్లం అనుకోవాలి.
పర్ఫెక్షన్ గురించి అండి. ఓసిడి అనేది చాలా సీరియస్ ప్రాబ్లమ్. అది ఇప్పుడు పర్ఫెక్షన్ గురించి తనకు షీఈస్ వెరీ పర్టికులర్ అండ్ దానివల్ల తనకు ఒక వైట్ లై గురించి చెప్తుంది కదా. Yes. సో ఎవరికి నష్టం ఉండదు అనుకుంటుంది, బట్ హౌ దానివల్ల వచ్చే రిపర్కషన్స్ ఏంటి, దానివల్ల ఏం జరిగింది అనేది అది ట్రిగర్ అయ్యి ఆ కథ. ఓకే. సో 3 క్యారెక్టర్స్ మేము ఉన్నాయి. Ah. ఏ క్యారెక్టర్ మీకు బాగా నచ్చింది మెయిన్? మిస్ Like పర్ఫెక్ట్. asking which kid is your favorite? యా ఎస్. కరెక్ట్. అది One of us will cry. అలా కష్టం. One of us will cry. అలా చెప్పలేము. దట్స్ ద బ్యూటీ ఆఫ్ వెబ్ సిరీస్ ఆర్ సిరీస్. అంటే లాంగ్ ఫార్మాట్లో ఉన్న మంచి విషయం ఏంటంటే ఒక పర్టికులర్ క్యారెక్టర్ ఒక ఇది అన్నట్టు కాకుండా అందరికీ మంచి ఒక ఆర్క్ ఉంటుంది, ఒక స్టోరీ ఆఫ్ దర్ ఓన్, ఒక అంటే డీప్ డైవ్ క్యారెక్టర్లో డీప్ డైవ్ చేసే అవకాశం దొరుకుతుంది. దట్స్ వై ప్రాబ్లీ మీరు ఇందాక అడిగినట్టు యాక్టర్స్ కూడా ఈ ఫార్మాట్ ఎంజాయ్ చేయడానికి కూడా రీజన్ అదే. అండ్ సచ్ గుడ్ యాక్టర్స్ విల్ బి అ డిస్సర్వీస్ టు నాట్ డూ గుడ్ రోల్స్. ఇది ఆ క్రాఫ్ట్ వాళ్ళ క్రాఫ్ట్కి వాళ్ళే కొంచెం ఇది చేస్తున్నట్టు. సో లాంగ్ ఫార్మాట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ టు ఎక్స్ప్లోర్ దాట్ యాక్టింగ్ పొటెన్షియల్. ఓకే. వన్ మోర్ థింగ్, అంటే యాజ్ ఎ యూత్ ఆడియన్స్గా కార్తిక్ అనే క్యారెక్టర్ మాకు ఇంకా బోల్డ్ అంత ఫన్ కానీ మేము బాగా కనెక్ట్ అవుతాం. ఎస్ ఎస్. అండ్ అదే క్యారెక్టర్కి మీరు సామెతలు కూడా యాడ్ చేశారు. చిన్న నేరమైనా పెద్ద సంఖ్య జీవితం అన్నా గతుకులు ఉంటాయి. వై లైక్ దట్ అంటే అలాంటి ఒక యూత్ మెచ్యూరిటీ కూడా ఎక్కువ ఉండదు అని అనుకుంటాం. బట్ అలాంటి వారికి సామెతలు యాడ్ చేసి ఒక కొత్త కామెడీ మీరు జనరేట్ చేశారు. వై? నన్ను అడిగారు కదా, లావణ్య గారికి అయితే ఫేవరెట్ క్యారెక్టర్ కార్తిక్. అది తెలుసా, దట్ మచ్ ఐ నో. లేదు అది Besides us, you know, he's so much fun. Roshan's character. ఎస్ ఎస్ ఎస్. అది బాగుంటుంది కదా. అంటే జనరల్గా వెన్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు దే డూ సచ్ ఇంట్రెస్టింగ్ స్టఫ్. అంటే ఇప్పుడు ఎవ్రీడే వాళ్ళు దే నీడ్ టు రీఇన్వెంట్. సో అలాంటి టైమ్స్లో ఇట్లా ఈ సామెతలు కావచ్చు అలాంటివి కూడా వాడతారు జస్ట్ టు అట్రాక్ట్ ఆడియన్స్ ఇది. సో అది న్యాచురల్గా రోషన్కి అయితే బాగుంటుందండి. ఓకే, గ్రేట్. అభిజ్ఞ మోర్ దెన్ యువర్ క్యారెక్టర్ మీకే క్యారెక్టర్ బాగా కనెక్ట్ అయ్యి, లేకపోతే ఈ క్యారెక్టర్ నేను చేసి ఉంటే ఇంకా బాగుంది అనిపించింది? No, I think I'm made for Jyoti. నేను చేస్తుంటే yeah. టైలర్ మేడ్. It had to happen. So, but I really love Lavanya's character. It's made for Lavanya only. But it's my favorite character also because there's so koni dream expressions unde for every actress, like actor who's female. For a reason she's వచ్చేటప్పుడు పొద్దున్న అది చెప్పాను, కొన్ని ఫ్రేమ్స్ లో she's absolutely so beautiful doing nothing. And these are so beautiful. So that's my favorite character. And second is my brothers, Roshan. That's off-screen favorite character because we had so much fun shooting. So much fun. Too much. I think Roshan tone ఎక్కువ schedule ఉండింది నాకు. So that these two characters like have my heart. ఓకే. సో లావణ్య గారు మెయిన్గా మీ క్యారెక్టర్ నుంచి ఆడియన్స్కి ఏం ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకుంటున్నారు మెయిన్? I mean, లెసన్ ఏమీ లేదు. ఐ మీన్ ఎక్స్ప్రెస్ అంటే జస్ట్ ఐ హోప్ దే అండర్స్టాండ్ ద ఫన్ ఆఫ్ ఇట్. ఇది ఈ క్యారెక్టర్కి ఓసిడి కాదు, పర్ఫెక్షన్ అండ్ పర్ఫెక్ట్. ఇట్స్ వెరీ లైట్ హార్టెడ్. మనం ముందే నుంచి అదే చెప్పాను దట్ యునో ఇట్స్ నాట్, నేను థ్రిల్లర్, ఐ గాట్ బోర్డ్ ఆఫ్ థ్రిల్లర్ అండ్ ఎవ్రీథింగ్, అందుకే ఈ షో చేశాను. ఇట్స్ వెరీ లైట్ హార్టెడ్ బ్యూటిఫుల్ స్టోరీ విచ్ జస్ట్ కీప్స్ అ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ ఆల్ త్రూ అవుట్ కదా, మీరు చూసారు. సో that's all I want to say, that alage undi. And you know, it's just you can watch it with your family, your whole family. And even though people have this you know, this notion that, you know, OTT lo, you know, adult stuff they see, but ee show lo alanti emi ledu. It's for all kind of audiences. So please watch it with your family and anyone you want to watch it with. ఓకే. యాజ్ యాక్టర్ సీజన్ 2కి ఎంత ఎక్సైటెడ్ అయ్యి ఉన్నా? యాజ్ ఆడియన్గా మేమైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. నాకు నిజంగా తెలీదు, కానీ ఉంటే బాగుంటుంది కదా. అండ్ డిపెండింగ్ ఆన్ హౌ మచ్ పీపుల్ లైక్ ఇట్, వీ విల్ ఆఫ్ కోర్స్ యు నో డూ ద సెకండ్ సీజన్ యాజ్ వెల్. డెఫినెట్లీ ఫైనల్ కాల్ డైరెక్టర్దే కాబట్టి చెప్పండి సార్, మీరే చెప్పండి. డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. డెఫినెట్లీ అంటే వీఆర్ ఎక్సైటెడ్. సో సీజన్ 2 ఖచ్చితంగా చేయాలనే ఉంది. ఓకే. సో బిఫోర్ కంప్లీటింగ్, మీరందరూ మార్వెల్ సినిమాస్ చూస్తారు కాబట్టి, బిగ్ ఫ్యాన్. ఎస్, గ్రేట్. ఇంకా బెస్ట్ అది మెగా ఫ్యామిలీకి ఎవరికి ఏది ఇస్తే చాలా బాగుంటుంది? ఓకే, దట్స్ ఇంట్రెస్టింగ్. దట్స్ ఇంట్రెస్టింగ్. ఎవరికి ఏది ఇస్తే బాగుంటుంది? ఎస్, రైట్. సో ఫస్ట్ చిరంజీవి గారు. నేను ఒకటే టోటల్ అందరూ డిసైడ్ అయ్యి ఓన్లీ వన్ థింగ్. యా, ఫస్ట్ చిరంజీవి గారు. అన్నీ వచ్చా? అన్నీ ఎలా ఇస్తారు సార్ మీరు? మిగతా సార్కి లైక్ థింగ్ కెప్టెన్ అమెరికా, ఐరన్ మ్యాన్, హల్క్, బ్లాక్ ప్యాంథర్. Captain America. రైట్. అభిజిత్ బ్రో ఇంకా ఆలోచిస్తున్నారు ఏంటి? చిరంజీవి గారికి వాట్ ఇస్ ద బెస్ట్ మార్వెల్ క్యారెక్టర్?
Actually, I was thinking X-Men में this guy. Captain America. కెప్టెన్ అమెరికా. ఓకే రైట్. ద నెక్స్ట్ వన్ నాగబాబు గారు. Iron Man, guys. Iron Man, please. I see him as more Doctor Strange. Wow. Yeah. Strange. Actually, he's also one of my favorite superheroes. Yes. Yeah, Doctor Strange. Worked out well. Huh? It worked out well. ఓకే ద నెక్స్ట్ వన్ పవన్ కళ్యాణ్ గారు. Hulk. No? No, I don't see him as Hulk actually. Pavan Kalyan Garu ki. థార్. I think Batman. No, but You Marvel. are going it's to not the Marvel. DC. It's DC. DC. No, this will be a meme launch. It was Marvel. Who are there? Hulk is I mean, there only. But I didn't see him as Spider-Man, Iron Man. Yes. Hulk, Black Panther, Thor, Panther. Black Panther. Black Panther, yeah. right? Panther. Thor. Thor. Yes. Thor. Oh yeah, Thor. No, Black Panther. The Thunderstorm. No, but I see him more Thor. as a Black Panther. Okay. Anyways, Yeah. you can accept. Next, Ram Charan Tej. Leader, leader like that. Ram Charan Tej garu. Charan, I would say. Again, I'm forgetting all the Marvel characters. I'll repeat. Iron Man, Spider-Man. I'll mix otherwise the other one. Iron Man, Spider-Man is left. Hulk I think is Iron left. Man. Iron Man. Iron Man. Yeah. Fix. For me, it's Iron Man. Yeah. Charan garu, I think I would నేనైతే go స్పైడర్ with. మ్యాన్ అని చెప్తా ఎందుకంటే That మగధీరాలో you see as Black Panther. పడిపేసి I think I see Charan garu as Black Panther. Yeah. Black Panther is perfect. That is a nice. But anyways, ఎక్కువ ఎక్కడ వస్తే అక్కడ దాన్ని మనం యాక్సెప్ట్ చేయడం. సో లావణ్య గారు మీరు ఏంటి ఫైనల్ గా బ్లాక్ పంతర్, రామ్ చరణ్ తేజ్ గారు ఆర్ ఐరన్ మ్యాన్? Yeah. చెప్పలేదు. Iron Man. ఐరన్ మ్యాన్. ఓకే రైట్. నెక్స్ట్ వరుణ్ తేజ్ గారు. Oh, who's Thor? Thor. Ah. She No, because also people say he On looks like purpose. him. Makes sense now. Also, there's little people Correct, yeah. see Yeah, him you're as right. him. It's Yeah. like that. ఓకే నెక్స్ట్ అల్లు అర్జున్ గారు. Spider-Man is left. Right Yeah, now. Spider-Man. He's like so energetic. And all ఎస్ that. గ్రేట్. అండ్ ఫైనల్ టు సాయి ధరమ్ తేజ్ గారు అండ్ పంజా వైష్ణవ్ తేజ్. Oh God, you for all the best ones. అండ్ యాంట్ మ్యాన్ ఇస్ దేర్. Ant-Man, yeah. What about Ant-Man? See, I know that Vaishnav. I'll go to DC because he loves Okay. Batman. So And I'll goes to say DC Batman. also. Batman. Yeah, Varun and Vaishnav, both of them love Batman. ఓకే. Oh my God, we have Deadpool. ఎస్ That's- డెడ్పూల్ ఆల్సో దేర్. Oh, okay. No, I see Deadpool as Allu Arjun, ఓకే. Bunny Allu Arjun Garu, and what was for him? Spider-Man. యా ఫర్ అల్లు అర్జున్ గారు స్పైడర్ మ్యాన్. You were saying Batman, no? No, so confusing. You should have a written paper for us. No, Deadpool for Allu Arjun Garu, and who's left now? What is that? Ant-Man is left. యాంట్ మ్యాన్. From Marvel, DC में you said Batman. విశ్వ గారు మీరు డైరెక్టర్ అయ్యండి, There's మీరు one సైలెంట్ గా character, ఉండొచ్చా? నేను Shazam. జస్ట్ థింకింగ్ మార్వెల్ Shazam in వాళ్ళకు Marvel? ఇక్కడ యా Yes, I నాట్ know. at all. DC, DC. no, Shazam. Shazam at DC. But still, I'll say Tej Shazam. Okay. He's like a little childlike, but he's a nice person, and it fits him perfect. అండ్ వాట్ అబౌట్ పంజా వైష్ణవ్ తేజ్? He's Batman, I said. ఓకే సో ఫైనల్ అండ్ వండర్ ఉమెన్ అండ్ బ్లాక్ విడో. Oh, Wonder Woman. Wonder Woman and Black Widow. Wonder Woman is in DC, bro. Yeah. Oh, you're they doing mixed that Wonder also Woman. entering into- Anyways, we Oh yeah, They we- mixed We're up. already entering into the DC, They bro. mixed of DC and Marvel Yeah. together. Okay, then Wonder Woman and బ్లాక్ విడో. Black Widow. Wonder Woman would be Niharika, ఓకే. and Black Widow would be Black Widow. Is not a good name. I don't want to give it to anyone. Okay. Okay. We can Yeah. conclude that. And before conclude, we want that Virki finger. Just once, please. Farwa. Oh, you remember? Dude, what the hell? Wow, you're flexible or what? Yeah, I am kind of. Just to use it for season 2, bro. How do you remember? Oh wow. Okay. So anta you to kaadu kada. Long back must have told you. So wish you all the success. Thank It's you so really much. nice talking with you all. And we are eagerly waiting for season 2. Thank you so థ్యాంక్ much. యూ. సో గైస్ మీరందరూ కూడా డెఫినెట్లీ మన మిస్ పర్ఫెక్ట్ జర్నీని మీరందరూ కూడా డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఒక మంచి ఫన్ ఫిల్డ్ ఎంటర్టైన్మెంట్ రైడ్ అయితే మీకు తప్పకుండా వీళ్ళ నుంచి మీకు అందరికీ అందుతుంది. సో మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మనం అందరం కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.